అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 17వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం రూల్స్ని పాటించేవారి గురించి చెప్పే ఇడియం నేర్చుకుందాం. ది ఇడియం ఇస్ బై ద బుక్. ఆర్ యూ స్ట్రిక్ట్ అబౌట్ రూల్స్? దెన్ యూ డూ థింగ్స్ బై ద బుక్. దీని అర్థం పుస్తకం పక్కన అని కాదు. దీని అసలు అర్థం నియమాలను లేదా రూల్స్ని తూచా తప్పకుండా పాటించటం అని అర్థం. ఎవరైనా ఏ చిన్న రూల్ని కూడా వదలకుండా అంతా పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు బై ద బుక్ వెళ్తున్నారు అని అంటాం. ఇట్ మీన్స్ టు ఫాలో ద రూల్స్, లాస్ or procedures exactly and strictly. Let's look at 3 examples. Example 1. My boss does everything by the book. అంటే మా బాస్ ప్రతిదీ రూల్స్ ప్రకారమే చేస్తారు. ఆయన రూల్స్ని అస్సలు బ్రేక్ చేయరు. Example 2. The police officer followed the procedure by the book. దీని అర్థం ఆ పోలీస్ అధికారి నిబంధనలను ఖచ్చితంగా పాటించారు. Example 3. To avoid accidents, we must do this job strictly by the book. అంటే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం ఈ పనిని ఖచ్చితంగా రూల్స్ ప్రకారమే చెయ్యాలి. Now, practice pronunciation. By the book. I always go by the book. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తారా? లేదా అప్పుడప్పుడు బ్రేక్ చేస్తారా? Do you follow rules strictly? కామెంట్స్లో చెప్పండి. Follow the rules and subscribe to our channel right now. See you on day 18.